అదిరా బాస జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, బయట తెలియట్లేదు కానీ మేరీ, నా ఫోటోలో భలే అందంగా ఉన్నావు. నా కెమెరాతో పని మొదలు పెడతాను చూడు, మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కత్తిలో అంటే ఫిగర్ వస్తుంది. ముందు నేను పని కానిస్తా, ఇదంతా రికార్డ్ చేస్తా. ఆ తర్వాత మనం నలుగురం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మేరీ, ఏదో వీడియో వస్తుంది, ఏదో తేడాగా ఉంది. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేస్తాను పెట్టి. అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఇదంతా నువ్వు చూసావా? ఏంటి, అబ్బాయి అమ్మాయిని చంపేస్తాడా? అమ్మాయి అబ్బాయిని చంపేస్తుందా? ఎలాస్, అమ్మాయి ఎక్కడన్నా అబ్బాయిని చంపేద్దేటి? రే, వీడియో చూసి తెలిసిపోతుంది కదా, ప్లే చేయి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? నిజమేరా భాష, అమ్మాయే చంపేసింది. రే, చంపగా ఆడు చేసింది కరెక్టా? ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేసేవారేమో. సిచ్యువేషనా? చంపడం సిచ్యువేషన్ అంటే వెళ్లే ముందు తెలీదా దేనికి వెళ్ళిందో, ఎందుకు రమ్మన్నాడు అని? టిప్ టాప్ గా రంగురంగుల చీర కట్టుకుని మరీ వెళ్ళింది కదా, ఎగేసుకు. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? అది కాదండి. పళ్ళు రాలిపోతాయి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండుంటే ఈ పాటికి షాపింగ్ తో పాటు బిల్డింగ్ కూడా అయిపోయి ఉండేది కదా. ఏంటి భయపడుతున్నావు? పెళ్ళైన 4 సంవత్సరాల నుంచి ఎంత సాధించావే? పొరపాటున పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోతే అనుమానం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. పోయాడు. పెళ్ళాం, ఇప్పుడు వీటితో పాటు నిన్ను కూడా చంపేయచ్చు. కానీ నేను ఇప్పుడు చంపను. ఎందుకంటే ఇప్పటి నుండి నేను సాధిస్తా. ఏమే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో అవార్డు ఇప్పించేస్తాడు వీడు. నేను ఇస్తా. రే రాజు, ఈ తలుపు తీరా. రే భాష, పోయి తలుపు తీరా. వెళ్ళు. ఏంటా ఎక్స్ప్రెషన్? పోలీసుని ఎప్పుడు చూడలేదా? చూసాం సార్, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. మీ డాక్టర్ కాంతారావు చచ్చిపోయాడు. అవునా సార్? ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఏంటి, నీకు తెలీదా? తెలీదు సార్. బయట హాస్పిటల్లో నువ్వు ఆ డాక్టర్ బాగా పర్సనల్ అని చెప్తున్నారు. కనీసం ఫోన్ కూడా రాలేదా? సార్, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ముగ్గురు ఎవరైనా అడుగుతున్నారా సార్? మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి అనాథలం సార్. ఒకే దగ్గర పెరిగి పెద్దయి. మేరీయే ఒక అక్కలా మా కోసం అన్నీ చేస్తే. మీ దరిద్రమైన టైము ఓపిక నాకు లేదు. సేమ్ డల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ అంతే, ఇందాక ఫోటోలో అంతే. ఏంటి సంగతి? సార్, రాజు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు సార్.
దానికోసమే మూడ్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ, పర్లేదు పైకి వస్తా. సార్ అది నా ఫోన్ కాదు. నేను అడగలేదే. ఎన్నిసార్లు చెప్పాను రా నా ఫోన్ నేను ఎత్తొద్దని. ఇది నా ఫోన్ సార్. ఫోన్ నీదైతే ఆడేందుకు ఎత్తాడురా? ఏంట్రా నీ పేరేంటి? నీ పేరు అదేంట్రా? నా పేరు రాజ్ సార్. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? సార్ శేఖర్ బాబు ఫోన్ చేస్తున్నారు సార్. ఇంకోసారి నా పొగ చూపించినావు అనుకో, గుట్లు పీకేస్తా గుల్లిగా. స్పీకర్ ఆన్ చేయి. రే శేఖర్ బాబు, నీ ఇద్దరు మనుషులు నా కస్టడీలో ఉన్నారు. అందులో ఏ ఒక్కడినో తెరిచినా నీ చావు ఖాయం. సార్ అన్ని మాటలు ఎందుకు సార్? ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి. రేపు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. నంబర్ తీసుకో. ఓకే సార్. ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు. వద్దు, నువ్వు ఎలా అన్నప్పుడే అనుమానం వచ్చిందే. నాకు వినపడదేమో కానీ బాగానే కనపడుతుంది. రే నేను చెప్పేది వినరా. అందుక ఆ పోలీసోడి పిల్లని సపోర్ట్ ఇచ్చింది. రేయ్, పళ్ళు రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే. ఏమంటా? అమ్మ నా కాంతారావు, ఎంత పని చేసావురా. అంటే ఈడొకని చంపడం చూసి వచ్చాడు. ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను. ఇదైతే ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది. మరి అరే నాకు అసలు లైన్లో ఉండరా. మేరీ, మా ఇంట్లో పవర్ పోయింది. మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా. మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు. ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ పెడతామని. ఓకే. అరే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, తప్పు చేసినవాడే భయపడతాడు. అలా భయపడలేదంటే ఆవిడ ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్, ధైర్యంగా నటిస్తున్నట్టు. అర్థమైందా? ఓ చిన్న చిన్న భయాలను పెట్టేసుకుంటాను. భాష నీ ఫోన్ ఎవరా? సిఐ ప్రభాకర్ సార్. నేనేంటి? అర్జెంటుగా ఒక 5 lakhs పంపిస్తారా సార్? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? తెలుసు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు. నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు. మరి ఆ ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే 5 lakhs తక్కువే కదా సార్. ఎక్కడికి, ఎప్పుడు? 2 గంటల్లో ఆర్కే బీచ్ కి 5 lakhs తో రా. 4,000 మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే. సార్, పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది. వద్దొద్దు, 2 గంటలు కాదు, గంటలో వస్తా. ఏంటి మేరీ, నీకేమైనా బుర్ర దొబ్బిందా? కాల్ చేసింది నువ్వని తెలిస్తే? రే ఏం అవ్వదురా, ఎందుకు భయపడతారు? భయపడకుండా ఎలా ఉంటాం మేరీ? అసలే అమ్మాయివి, ఆడేమో శాడిస్ట్ గాడు. మేము లొంగిపోతాం, నువ్వు ఎక్కడికన్నా. రెడీయా, వెళ్దామా? నాకెందుకో ఆర్కే బీచ్ కంటే ఈ జాతర దగ్గరికి వచ్చామంటే సరిపోయేది. రే, ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి. రే, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, కొవ్వొత్తి తెస్తున్నాను. మేరీ, కొవ్వొత్తి వెలిగించవా, భయంగా ఉంది. రేయ్, నువ్వు భయపడి నన్ను ఇంకా భయపెట్టకురా. మేరీ, వస్తాను రా, ఎందుకు భయపడతారు? షష్, ఆగు. సిఏ ప్రభాకర్ వచ్చాడు. వెరైటీగా ఉందిరా. కెమెరా ఎక్కడుందో చెప్పు.
కెమెరా ఎక్కడుందో చెప్పు. సార్ 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 వాటిని ఇంకా టార్చర్ పెట్టకండి. ఎక్కడుందో నేను చెప్తాను. ఏం చెప్పొద్దా? చాలా హీరోయిజం వేషాలు ఉన్నారా నీలో? మీరు ఎంత పోసినట్టు చెప్పలేదు సార్. ఏ అంత పోటుగాడా? సార్ పోటుగాడు కాదు, మూగవాడు. మూకుడు? అవును సార్. పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఎత్తావరా? చెప్తే అర్థం కట్టలేదు సార్. అది మోగోడని. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నారా? ఏంట్రా అరుస్తున్నావు? కెమెరా ఎక్కడుందో చెప్పు. మీరు నన్ను కొట్టినా సార్ ఆడు చెప్పలేడు సార్. అయితే నువ్వు చెప్పరా. చెప్పింది చెప్పించుకోవడం మీకు అలవాటు సార్. ఆడు చెప్పలేడు అంటే చెప్పలేడు. సార్ వాడు చెవిటివాడు సార్. మీరు విన్నది నిజమే, వాడు చెవిటివాడు సార్. అలా చెప్పు, వాడు మాట్లాడలేడని. మీరు మామూలు ముదుర్లు కాదు రోయ్. సరే కెప్టెన్తోనే మాట్లాడతా.